వెల్కమ్ టు సంధ్యాస్ ఇన్సైడ్ ఆఫ్ టాలెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మనం ముందుగా ఫ్రంట్ పార్ట్ని ముందుగానే జాయిన్ చేసుకున్నానండి. మెయిన్ డాట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ మెయిన్ డాట్స్ని స్టిచ్ చేసుకోవాలండి. మెయిన్ డాట్స్ని 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని కంపల్సరీగా పెద్ద సైజ్కైనా చిన్న సైజ్కైనా 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే నెక్స్ట్ డాట్ దగ్గర ఒక 1/2 ఇంచు, కొంచెం అలా 1/2 ఇంచు వీడియోలో చూపిస్తున్నట్టు 1/2 ఇంచు అంతా గ్యాప్ ఇచ్చేసి వదిలిపెట్టేసి అక్కడ కూడా సేమ్ 2.5 ఇంచెస్ స్టిచ్ చేసుకోవాలండి. ఇది 1/2 ఇంచెస్ చూసుకొని 2.5 ఇంచెస్ మార్క్ చేసిన వరకు స్టిచ్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ థర్డ్ డాట్ వచ్చేసి మన మెయిన్ డాట్ దగ్గర నుంచి సమానంగా వస్తుందా అనేది చూసుకొని, సమానంగా వస్తుంది చూడండి, అలా సమానంగా చూసుకొని మెయిన్ డాట్ని తీసుకోవాలండి. మెయిన్ డాట్ నుంచి ఆపోజిట్ వైపు ఇంకో డాట్కి మార్క్ చేసుకోవాలండి. అది 3.5 లేదా 3.5 ఉండాలండి. కంపల్సరీ 3.5 ఉండాలండి. నెక్స్ట్ ఈ 3 డాట్స్ అయిపోయినాయి కదండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే మీరు కూడా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. సేమ్ అలాగే ఇంకో పార్ట్ కూడా జాయింట్స్ చేసుకోండి. నెక్స్ట్ క్రాస్ పట్టీలు వేసుకోవాలండి. క్రాస్ పట్టీలని లైనింగ్ ప్లస్ క్రాస్ పట్టీలు ముందుగానే జాయిన్ చేసుకున్నాను. దాన్ని ఎలా స్టిచ్ చేయాలో చూడండి. ఫస్ట్ క్రాస్ పట్టీలను కొంచెం వదిలిపెట్టేసి మెల్లగా నిదానంగా చూసుకుంటా, అస్సలు ఎక్కడ కూడా క్లాత్ అనేది గుంజొద్దండి. అలా గుంజినారంటే ఎక్కువ తక్కువలో అయిపోతుంది. స్టిచ్చింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదండి. నీట్గా సమానంగా పెట్టుకుంటూ కుట్టాలండి. అలా ఫస్ట్ వన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్కి కూడా సేమ్ అలాగనే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా నీట్గా ఎక్కడ గుంజు పట్టొద్దండి. గుంజు పట్టకుండా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ లైనింగ్ క్లాత్ కూడా సేమ్ క్రాస్ పట్టీల లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, సో అది కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో కంపల్సరీ మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నానండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా క్లారిటీగా ఇంకా మంచిగా చెప్తానండి. చూడండి, అలా క్రాస్ పట్టీలు కంప్లీట్ అయినాయండి. సేమ్ ఇంకో పార్ట్ కూడా సేమ్ అలాగనే క్రాస్ పట్టి స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ వేసుకొని అలా పెట్టేసుకొని నిదానంగా క్లాత్ని ఇక్కడ కూడా లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సమానంగా వచ్చాయా లేదా అనేది కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి, రెండు సమానంగా వచ్చాయా లేదా అని చూసుకోవాలి. చూడండి, రెండు సమానంగా వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఓపెన్ ఎందుకు పెట్టానంటే, మనకి ఒకవేళ ఎక్కువైందనుకో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి చాయిసెస్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఉండడానికి అని చెప్పేసి అలా ఓపెన్ పెట్టానండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని కొలుచుకొని ఒకసారి చూడాలండి. ఉక్సుల పట్టి సమానంగా ఉందా లేదా అనేది అక్కడ సమానంగా వచ్చేసిందండి. సో మనం ఇప్పుడు దాన్ని క్రాస్ పట్టీని క్లోజ్ చేసేసుకోవాలి. కాబట్టి వీడియోలో చూపించిన విధంగా మనము చేసుకోవాలండి. క్రాస్ పట్టీని జాయిన్ చేసుకునే ముందు 1/2 ఇంచ్ కంపల్సరీ 1/2 ఇంచ్ చూసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకోండి జాయిన్ చేస్తూ.
ఇలా ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే జాయింట్ చేసేసుకోండి. ఓకే, ఇలా జాయిన్ చేసుకుంటూ ఉండాలండి. ఈజీగా క్రాస్ పెట్టి జాయింట్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి మంచిగా కొంచెం ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఇలా స్టిచ్ చేయడం వలన. సో ఆ క్రాస్ పెట్టెలను సీదా తీసేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ అలానే తీయండి. నెక్స్ట్ వన్ కూడా సీదా తీసేయండి. మంచిగా సీదా తీసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి, ఆ ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలండి, సమానంగా చేసుకోవాలి. నెక్స్ట్ దానికి కూడా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సమానంగా చూసుకోండి. చూడండి సమానంగా వచ్చాయి. సో నెక్స్ట్ లాస్ట్ కార్నర్కి కూడా సమానంగా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రెండు సమానంగా ఉండాలండి. నెక్స్ట్ కాజపట్టి ఉక్సుల పట్టి వేసుకోవాలండి. ఉక్సుల పట్టికి అలా మడత పెట్టేసేసుకొని క్లాత్ అనేది 2 మడతలు పెట్టేసేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. అలా స్టిచ్ చేసేసుకొని నెక్స్ట్ కొంచెం క్లాత్ ఉంటుందా, క్లాత్ లోపలికి అనేసేసుకొని మనం లోపలికి మడత పెట్టేసేసుకొని దాని మీద నుంచి స్టిచ్ చేసేసేయాలండి. ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఉక్సుల పట్టి అండి, ఇది ఉక్సుల పట్టి కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ కాజపట్టి. కాజపట్టికి మనం కొంచెం క్లాత్, ఉక్సుల పట్టి కంటే కాజపట్టికి కొంచెం క్లాత్ ఎక్కువగా తీసుకోవాలండి. అలా మెల్లగా చూస్తూ స్ట్రైట్గా నిదానంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కాజపట్టిని మడత పెట్టండి. నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేనైతే చేతి కాజాలు వేయట్లేదండి, నేను స్టిచ్చింగ్ మీదనే కాజాలు వేస్తున్నానండి. మీకు వేరే వీడియోలో నేను చేతి కాజా ఎలా వేయాలో చూపిస్తాను. ఇలా మార్క్ పెట్టుకోవడం వల్ల మనకి కాజాలు అనేటివి కరెక్ట్గా వస్తాయండి. ఎక్కడెక్కడైతే మార్కు పెట్టేసుకున్నామో అక్కడ మనం కాజాలు పెట్టేసుకుంటూ వెళ్ళాలండి. అలా వెళ్ళడం వల్ల మనకి కరెక్ట్గా కాజాలు అనేటివి ఫినిషింగ్ అనేటిది వచ్చేసేస్తుందండి. ఇలా కాజాలు వేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలండి. అండ్ మళ్ళీ ఒకసారి మనం వీడియోలో చూస్తున్న విధంగా సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.